హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్. మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్లో మరొక బ్యూటిఫుల్ వీడియోను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అదేనండి, క్రిస్మస్ వస్తుంది కదండి. క్రిస్మస్ ట్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. రూపాయి ఖర్చు లేకుండా ఈ క్రిస్మస్ ట్రీని అయితే తయారు చేస్తున్నాను. మన దగ్గర తిని పడేసిన పిస్తా డొప్పలు ఉంటాయి కదండి, ఆ పిస్తా డొప్పలతోటి ఈరోజు మనం క్రిస్మస్ ట్రీని తయారు చేద్దాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో క్రిస్మస్ ట్రీ. మరి లేట్ చేయకుండా ఈ అందమైన క్రిస్మస్ ట్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఫస్ట్ దానికోసం ఒక A4 సైజ్ పేపర్ని తీసుకోండి. వైట్ కలర్ కానీ ఏ కలర్ ఉన్నా మీ దగ్గర ఆ కలర్ A4 సైజ్ పేపర్ని తీసుకోండి. నా దగ్గర గ్రీన్ కలర్ ఉంది కాబట్టి నేను గ్రీన్ కలర్ A4 సైజ్ పేపర్ని తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని కోన్ షేప్లో ఈ విధంగా మడుచుకోండి. చూశారు కదా, వీడియోలో చూపించిన విధంగా కోన్ షేప్లో అయితే మడుచుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ కార్నర్లో ఇలా అంటించేసేయండి, నీట్గా అంటించేసేయండి. అప్పుడు కోన్ షేప్ అనేది మనకు రెడీ అయిపోతుంది. తర్వాత అది పైన కోన్ లాగా ఉంది కదండి, ఈ కోన్ అనేది రౌండ్గా కట్ చేసుకోవాలి. మనం కింద పెడితే కరెక్ట్గా ఉండాలన్నమాట. అలా నీట్గా రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా బేస్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని కొన్ని పిస్తా డొప్పలను అయితే తీసుకోండి. తర్వాత మీ దగ్గర ఇలా గ్లూ స్టిక్ ఉన్న దాన్నైనా తీసుకోవచ్చు, లేదా గమ్ము సాయంతోనైనా అంటించుకోవచ్చు. నేను ఇక్కడ గ్లూ స్టిక్తో అంటిస్తున్నానండి, చాలా త్వరగా స్టిక్ అయిపోతుంది. ఇలా ఒక క్యాండిల్ సహాయంతో ఈ గ్లూ స్టిక్ని అనేసేది ఇలా పెడితే అది కరిగి కొంచెం లిక్విడ్గా అవుతుంది. తర్వాత అది ఇలా పెట్టేసి పిస్తా డొప్పల్ని తీసుకొని ఇలా అంటించేస్తే త్వరగా స్టిక్ అయిపోతుంది. చాలా త్వరగా అంటుకుపోతుంది అన్నమాట. చూసారు కదా ఎంత నీట్గా త్వరగా అంటుకుపోతుందో. ఇలాగే రౌండ్గా పిస్తా డొప్పలు అనేది 1 by 1 నీట్గా అంటించుకుంటూ రావాలి. చూడండి, ఈ కోన్ షేప్ ఉంది కదండి, ఇది మొత్తం ఈ పిస్తా డొప్పలతోటి అయితే అంటించేసుకోవాలి. ఇలా 1 by 1 నీట్గా అంటించేసుకోవాలన్నమాట, రౌండ్గా అంటించుకోవాలి. ఈ వీడియో పిల్లలకు చూపించి ఇలా చెయ్యండిరా అంటే చాలా చక్కగా ఇంట్రెస్ట్గా చేస్తారనమాట. వాళ్ళకు కూడా చాలా మెమరీ పవర్ ఉంటుంది, చాలా నీట్గా చేస్తారు. కేవలం 10 నిమిషాల్లో ఈ క్రిస్మస్ ట్రీని అయితే తయారు చేశానండి. మీరు పిల్లలకి చెప్పి ఇలా చేయించండి, చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు. చూశారు కదా, ఇలా పిస్తా డొప్పలు అనేది మొత్తం నీట్గా 1 by 1 నీట్గా అంటించుకోవాలి. పిల్లల చేత చేయించటం వలన పిల్లల్లో అనేది ఇంట్రెస్ట్ పెరుగుతుందన్నమాట. డ్రాయింగ్, చిన్న బొమ్మలు అలాంటివన్నీ వేయటం వలన వాళ్ళకి మెమరీ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. పిల్లలకు సెలవులు వచ్చినప్పుడు ఇలా చేయించండి, పిల్లల్లో ఇంట్రెస్ట్ అనేది చాలా చక్కగా పెరుగుతుంది. చూశారు కదా, ఇలా మొత్తం నీట్గా అంటించేసుకోవాలన్నమాట. ఈ కోన్ షేప్ మొత్తం ఇలా అంటించేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అంటించేసుకున్న తర్వాత దీనికి గ్రీన్ కలర్ అయితే వేసుకుందాం. మీ దగ్గర ఏ వాటర్ కలర్ ఉన్నా, ఏ కలర్ ఉన్నా గ్రీన్ కలర్ ఇలా నీట్గా వేసేసుకోండి. కలర్ అనేది గ్రీన్ కలర్ అయితే వేసుకుందాం. ఇలా గ్రీన్ కలర్ వేసుకున్న తర్వాత ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి, చక్కగా డ్రై అయిపోతుంది. ఈలోపు మనం కింద బేస్ అయితే తయారు చేద్దాం. దానికోసం ఒక అట్ట ముక్కను తీసుకొని ఇలా ఒక గాజు తీసుకొని ఆ రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోండి. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి ఒక కలర్ పేపర్ అనేది అంటించుకుందాం. మీ దగ్గర ఏ కలర్ పేపర్ ఉన్నా దాన్ని అంటించుకోండి, లేదు పెయింటింగ్ అయినా వేయండి. నా దగ్గర ఈ కలర్ ఉంది కాబట్టి ఈ కలర్ పేపర్ని ఇలా అంటించేస్తున్నాను. ఇలా రౌండ్గా కట్ చేసి ఇలా అంటించేసుకుంటున్నాను. ఇలా ఒకవైపు కలర్ అంటించిన తర్వాత నెక్స్ట్ రెండో వైపు కూడా ఇలా రౌండ్ షేప్లో ఒక పేపర్ని అయితే కట్ చేసుకొని దాన్ని కూడా ఇలా అంటించేసేయండి. చూడండి, ఇలా రెడీ అయిన దాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మిగిలిన పేపర్ తోటి ఇలా రౌండ్గా అంటించండి. లాస్ట్లో ఇలా కొంచెం గమ్ అప్లై చేసి దీన్ని ఇలా అంటించండి. ఇది ఒక స్టిక్ లాగా తయారవుతుంది. ఇలా 2 రెడీ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ షేప్కి ఇలా కొంచెం గమ్ అప్లై చేసి ఈ స్టిక్ని అంటించండి. పిస్తా కూడా కలర్ వేసాం కదండి, చక్కగా డ్రై అయిపోయింది. చూడండి, నెక్స్ట్ దీనికి హోల్ ఉంది కదండి, ఈ హోల్లో మనం రౌండ్గా ఉండే ఒక అట్ట ముక్కనైతే ఇలా అంటించేసుకుందాం. తర్వాత ఇలా అంటించేసుకున్న తర్వాత ఇక్కడ గమ్ము పెట్టేసి ఈ స్టిక్కి అయితే అంటిద్దాం. ఇలా అంటించేస్తే ట్రీ అనేది రెడీ అయిపోతుంది. చూశారు కదా, ట్రీ అనేది రెడీ అయిపోయింది. తర్వాత ఒక కలర్ పేపర్ కానీ తీసుకొని ఇలా స్టార్ లాగా కట్ చేసి పైన పెట్టేసేయండి. అక్కడక్కడైనా ఈ ట్రీలో పెట్టేసుకోండి, చక్కగా ఉంటాయి. నేను పైన మాత్రమే పెట్టానండి స్టారు. చూడండి ఎంత నీట్గా ఉందో. మనకి క్రిస్మస్ ట్రీ అనేది రెడీ అయిపోయింది. చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వేస్ట్ మెటీరియల్ తోటి ఇంత అందమైన క్రిస్మస్ ట్రీని తయారు చేసాం. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
అలాగే సింపుల్ అండ్ బ్యూటిఫుల్ వీడియోల కోసం మన ఛానల్ని మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.